వాస్తవిక అంచనాల బడ్జెట్, భవిష్యత్ భరోసా బడ్జెట్ సిద్ధం. కరోనాతో కమ్ముకున్న నీడలు, రాబడులపై భారీ అంచనాలు. ఈసారి కూడా రెవెన్యూ మిగులు. దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం, కరోనా ప్రళయాన్ని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్ను వాస్తవ అంచనాలతో రూపకల్పన చేసినట్లు తెలుస్తుంది. సాధారణ అంచనా, ఎక్కువ కార్యసాధన అన్న సూత్రంతో బడ్జెట్ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఉద్యోగులు, నిరుద్యోగులతో పాటు సకల జనుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ బడ్జెట్కు తుదిరూపమిచ్చినట్లు తెలిసింది. ప్రగతి పద్దు, నిర్వహణ పద్దు కింద ఆచితూచి లెక్కలు వేసి పైసాను పక్కాగా లెక్కించి అంచనాలను తయారు చేశారు. ఈసారి రెవెన్యూ రాబడులతో పాటు ఖర్చులు కూడా పెరగనున్నాయి. PRC ప్రకటన, అన్ని రకాల ఉద్యోగులకు జీతభత్యాల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండడంతో రెవెన్యూ వ్యయం భారీగా పెరగనుంది. అదే స్థాయిలో రాబడులను పెంచడంపై ప్రణాళిక సిద్ధమైంది. సొంత రాబడులపైనే ఆశలు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్లోనూ రెవెన్యూ మిగులు చూపే అవకాశం ఉంది. అటు ఆర్థిక మాంద్యాన్ని, ఇటు కరోనా సంక్షోభాన్ని తట్టుకుని తెలంగాణ వేగంగా కోలుకుంటుంది. రాష్ట్ర సొంత రాబడులపై కరోనా ప్రతికూల ప్రభావం చూపింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలతో ఇక్కడి నుంచి రావాల్సిన నిధులకు భారీగా గండిపడింది. దీంతో 2020-21 అంచనాలకు తగ్గట్టుగా ఆదాయం రాలేదు. మార్చి నెలాఖరు నాటికి రెవెన్యూ క్యాపిటల్ రాబడులు కలిపి 1,76,393 కోట్లు అంచనా వేయగా జనవరి నెలాఖరుకు 1,18,977 కోట్లకే పరిమితమైందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో రెవెన్యూ రాబడులు 1,43,150 కోట్లు అంచనాకు 74,990 కోట్లు 52% ఉంది. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 17,000 కోట్లుగా ఉంటుందని భావించగా 9,587 కోట్లు మాత్రమే పరిమితమైంది. అన్ని రకాల రెవెన్యూ పన్నుల రాబడి ద్వారా 1,02,026 కోట్లకు గాను 60,424 కోట్లుగానే ఉంది. గతేడాది ఇదే సమయానికి అన్ని రకాల పన్నుల ద్వారా రాబడి 65,000 కోట్లుగా ఉంది. అయితే కరోనా సంక్షోభాన్ని అధిగమించిన గత 3 నెలలుగా రాష్ట్రంలో రెవెన్యూ రాబడులు గణనీయంగా పెరుగుతుండడం కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. దీనిని బట్టి 2021-22లోనూ రాబడులు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే ఆశాభావంతో ప్రభుత్వం వాస్తవ అంచనాలతో భారీ బడ్జెట్ దిశలో అడుగులు వేస్తున్నట్లు సమాచారం. బడ్జెట్కు తుది మెరుగులు. అధికారులతో మంత్రి హరీష్ సమీక్ష. రాష్ట్ర వార్షిక బడ్జెట్కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ నెల 18న శాసనసభలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2021-22 బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ అంచనాలకు సంబంధించిన ప్రతిపాదనను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం ఆర్థిక మంత్రి హరీష్ రావు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. బడ్జెట్కు సంబంధించి ఇప్పటికే సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. తర్వాత హరీష్ ఇప్పటికే ఒకసారి అధికారులతో సమావేశమై బడ్జెట్ కేటాయింపులపై చర్చించారు. దీనికి కొనసాగింపుగా ఆదివారం మరోసారి చర్చించారు. 1-2 రోజుల్లోనే బడ్జెట్ ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఆమోదం తర్వాత బడ్జెట్ అంచనాలు ఖరారవుతాయి. కాగా ఈసారి వాస్తవ బడ్జెట్ను ప్రవేశపెట్టవచ్చు. ఇప్పటికిప్పుడే కరోనా ప్రభావం నుంచి ఆయా రంగాలు కోలుకుంటున్నాయి. అన్ని రంగాలు ఇంకా కోలుకోలేదు. అవి పూర్వస్థితికి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది రాబడి కూడా పరిమితంగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఉద్యోగులకు ఫిట్మెంట్ను ప్రకటించాల్సి ఉంది. నిరుద్యోగ భృతి అమలు, సంక్షేమ పథకాల కొనసాగింపు వంటి అంశాలు సరి. ఈ అవసరాలకు భారీగా నిధులు సమీకరించాలన్న ఆలోచనను ఈ ఏడాది అమలు చేయలేకపోయారు. వచ్చే ఏడాదైనా దాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ రూపొందించినట్లు సమాచారం.